ఉండగా మన రాజు గాడిదే ఎందుకెక్కాడు? లోకంలో ఎన్నో జీవులు ఉండగా మన రాజు గాడిదే ఎందుకెక్కాడు? దాని వెనుకున్న పరమార్థం తెలుసా? లేక ఆచారంగా ఆరాధిస్తున్నావా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా? అలనాడు దావీదు తనయుడు సొలొమోను పట్టాభిషేకం కోసం గాడిదనే ఎక్కొచ్చాడు. ఈనాడు అదే దావీదు తనయుడు క్రీస్తు మన రక్షణ నిమిత్తమై గాడిదనే ఎక్కొచ్చాడు. ఇది గుర్తించాలనే లేఖన నెరవేర్పు చేశాడు. ఇంకా ఇది నీకు ఆచారంగానే కనిపిస్తుందా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా? ఇది గుర్తించాలనే లేఖన నెరవేర్పు చేశాడు. ఇంకా ఇది నీకు ఆచారంగానే కనిపిస్తుందా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా? నేటి క్రైస్తవ్యమా ఆచారంలో మునిగావా? వాక్యపు జ్ఞానం ఇకనైనా తెలుసుకోవా?